a rhythm starts to play. Dance with me, make me sway. Like a lazy ocean hugs the shore. Hold me close when the moon. సో ఫ్యామ్, ఇప్పుడే నేను మన రిసార్ట్ బయటకైతే వచ్చాను. ఇదిగోండి, పొలేలం బీచ్ రిసార్ట్స్ అని. ఇది బై వాక్ వస్తే డైరెక్ట్ ఎగ్జిట్ గేట్ అనమాట, ఆర్ ఎంట్రీ గేట్, వాట్ ఎవర్ యూ వన్ సే. సో అదిగోండి బీచ్, అది బీచ్ ఎంట్రన్స్, ఇది మేమున్నది ఇక్కడ. అంత క్రేజీ. కాకపోతే ఈ పార్కింగ్ అంతా పబ్లిక్ పార్కింగ్ లాగా, ప్రైవేట్ పార్కింగ్ వచ్చి వెనక సైడ్ అనమాట. మా బైక్స్ ఆల్రెడీ చూపించాను కదా. సో అది ఇప్పుడైతే నేను జస్ట్ స్టోర్కి వెళ్తున్నా. ఏమన్నా అక్కడ అన్ని స్టోర్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్. బేసిక్గా అన్ని స్టోర్స్లో అన్నీ దొరుకుతాయి మనకి, అదనమాట సిచ్యువేషను. సో ఏదన్నా స్నాక్ లాగా పిక్ చేసుకుందామని వచ్చాను రూమ్లోకి. తీసుకొని వెనక్కి వెళ్ళాక మనం ఇంకా మాట్లాడుకుందాం. సో ఇది మెయిన్ రోడ్ అనమాట. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే సూపర్ ఉన్నాను. అయ్యో, పొలేలం బీచ్లో మా బీచ్ రిసార్ట్ నుంచి ఇలా బయటకు వచ్చాము. బయటకు రాగానే అయితే వ్యూ అయితే ఇలా ఉందండి, అద్దరు కొట్టేస్తుంది. అందరూ చిల్లింగ్ అంటున్నారు గట్టిగా. ఇదిగో ఇక్కడ ఎవరో కపుల్, క్రేజీ ఉంది చూడడానికి. వాళ్ళది సెటప్ నీట్గా పెట్టుకొని రౌండ్ గీసుకున్నారు, చెప్పులు కూడా. ఫుల్ అందరు చిల్ మోడ్లో ఉన్నారు, చిల్ కొడుతున్నారు, బాగుంది. పైన అయితే మన లైఫ్ గార్డ్ సార్లు కూడా కూర్చొని విజిల్లు, వాళ్ళ స్పీకర్లు అన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఎవరన్నా అటు ఇటు కొంచెం ఎక్స్ట్రా ఓవర్ దాటిపోయి రిస్కీ జోన్లోకి వెళ్తున్నారంటే విజిల్లు కొట్టి వెంటనే అలర్ట్లోకి దిగి యాక్షన్లో దిగుతారు. నేను చాలాసార్లు చూసా కూడా. పిల్లలు వాళ్ళు వెళ్ళిపోతుంటే వీళ్ళు ఎప్పుడు యాక్టివ్ ఉంటారనమాట. చాలా ఈవినింగ్ ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే వాళ్ళు ఇంకా కిందకి దిగి రెడీగా అన్నీ చూస్తుంటారు. మన వెదర్ చూస్తే అయితే ఇచ్చి పడేస్తుందండి. పైనంతా క్లౌడ్స్, ఫాగ్, అబ్బా 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 అబ్బా. సో ఆ లాస్ట్కి చూస్తే అండి, ఆ ఎగ్దమ్ ఎండ్ ఉంది కదా, అక్కడ దాకా మన పొలేలం బీచ్ ఉంటుంది. అక్కడి నుంచి మొత్తం షాక్ స్టార్ట్ అవుతాయి. ఇలా ఆ ఎండ్ వరకు పొలేలం బీచ్ అండి. మనకి దూరంగా చూస్తే ఆ రెండు కొండల మధ్యలో చిన్న ల్యాండ్ లా ఉంది కదండి, అది యాక్చువల్గా ల్యాండే. అది బటర్ఫ్లై ఐలాండ్ అని కూడా అంటారు. అక్కడికి నార్మల్గా ఇప్పుడు చూస్తే మనకి సీ వాటర్ పైకి వచ్చేస్తున్నాయి కదా, నార్మల్గా ఇంకా కిందకు ఉంటాయి అనమాట, లో టైడ్ అంటారు. అప్పుడు మనం నార్మల్గా కయాక్ వేసుకొని అక్కడ దాకా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి పెద్ద దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అది 2 కిలోమీటర్స్ ఎంతో అంట. కయాక్ వేసుకొని వెళ్తే ఒక 15 మినిట్స్లో అలా వెళ్తాం మనం ఇక్కడి నుంచి అక్కడికి. అక్కడికి వెళ్తే అక్కడ మనం కయాక్ కట్టేసుకొని ఆ ఐలాండ్ లోపల కాసేపు కూర్చొని చిల్ కొట్టి అయితే రావడానికి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే అది మునిగిపోయింది కాబట్టి నార్మల్గా ఏం చేస్తారంటే హై టైడ్ వచ్చినప్పుడు సేఫ్టీ అని ఈ కొండ ఉంది కదా, ఈ కొండ చుట్టూతో ఇలా తిరిగి అక్కడికి వెళ్ళటం అయితే జరుగుతుంది అనమాట. Hey gang, we just started from the resort, and as soon as we started, it started pouring as well, and we are prepared with our rain jackets and whatever I'm carrying in my backpack. They as well are well secured, and now we have to go and do a cold start to our bikes. సో ఇప్పుడే మనం బండి అయితే ఎక్కామన్నమాట. సో బండి ఎక్కగానే కుంభవృష్టి. అనుకున్నాం గోవాలో అయితే తడిచినా పర్లేదు, తడిచిపోదామని. అందుకే పెద్ద ఏం పట్టించుకోవట్లేదు. సో ఒక్కసారి బండిని డ్రైవ్ చేద్దాం. చాలా రోజులు అయింది, చాలాసేపు అయింది చేసి. వెళ్ళే ముందు రిచువల్ కదా, గట్టిగా చేస్తే మళ్ళీ ఏడుస్తారు. అందుకే నేను ఫుల్గా చేయలేదు. ఇలా మొత్తానికైతే ఇలా లెఫ్ట్ అండ్ రైట్ మనకి అన్ని కైండ్స్ ఆఫ్ స్టేస్ నుంచి మనకి ఇక్కడ గోవన్ ఫుడ్ ఫేమస్ అంట. ఫిష్ థాలీ, ఇంకేదో ఫిష్ కర్రీ, రైస్, అది ఇది అని చెప్తారు. మనకు అందులో వెరైటీలు అదేమీ తెలియదు. మీరు ఫిష్ లవర్స్ అయితే కనుక ఇక్కడికి వచ్చి ఇక్కడేవో 2-3 ప్లేసుల్లో చాలా అథెంటిక్ ఫుడ్ హెల్తీగా చేస్తారంట, బాగా చేస్తారంట. నేను అక్కడ మేమున్న హోటల్లో అడిగాను, ఏంటండి మీది ఇక్కడ స్పెషల్ అది ఇది అని. ఏదో అంబోటి అని ఒక డిష్ చెప్పాడు, అది కూడా ఫిష్తోనే అంట. సో మీరు కనుక ఫిష్ లవర్స్ అయితే పక్కా ట్రై చేయొచ్చు. ఇది ఇక్కడ ఫేమస్ ఫుడ్. మిగిలినవైతే నాకు అంత పేర్లు తెలియవు, మనం వెజ్ కాబట్టి. నాన్ వెజ్ లవర్స్ అయితే చాలానే సీ ఫుడ్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. చూసుకోండి వచ్చి.
లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. ఇది కూడా బాగుంటుంది. ఇలా కొన్ని మంచి హోటల్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ అన్నీ బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టే మీకు కొంచెం అన్నీ 1500 అటు ఇటు అవుతుంటాయి. కానీ బీచ్ సైడ్ యూజువలీ స్టాండర్డ్ మీకు దొరికేది 2000 దాకా పడుతుంది 2 people స్టే. సో 2000 దాకా పడే దానిలో మీకు నాన్ ఏసీ ఉండొచ్చు. మోస్ట్లీ 2500 అలా అంటారు ఏసీ అంటే. సో మీకు అక్కడి నుంచి రిసార్ట్స్ పెరిగే కొద్దీ సమ్వేర్ బిట్వీన్ 5000 దాకా వెళ్తుంటాయి. అదనమాట ఇక్కడ సిచ్యువేషన్. సో స్టే కొంచెం కాస్ట్లీ అని చెప్పచ్చు. స్టేతో పాటు ఫుడ్ అయితే ఇంకా నిన్న హంపి కన్నా ఇక్కడ ఫుడ్ ప్రైసెస్ బెటర్ అనిపించాయి. సో ఇది వచ్చి మనకి ఇక్కడ కొన్ని రెంటల్ బైక్స్ అని ఇలా అని ఇంకా మనకి ట్యాక్సీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మనకి గోవన్ కల్చర్లో చేసిన క్లాత్స్ కూడా దొరుకుతాయి. ఇదిగోండి ట్యాక్సీస్ అని బైక్ రెంటల్స్ అని అన్నీ ఉన్నాయి కదా. అలానే లాస్ట్ టైం నేను ఉన్న ప్లేస్ వచ్చి ఇక్కడ అనమాట, చూపిస్తా. సో ఇలా అన్నీ జర్మన్ బేకరీ, బార్ అని ఇంకా అలా చాలా ఉన్నాయి మనకి. కొంచెం మీరు బార్గెన్ అయితే చేయాలి, ఆ స్కిల్ ఉండాలి మాట్లాడడానికి, లేదంటే గట్టిగా బాదుతారు మిమ్మల్ని. సో బేసిక్గా లాస్ట్ టైం అయితే ఇక్కడ నేను ఒక 1 week ఉన్నాను అనమాట. దిస్ ఈజ్ ఎ ప్లేస్ బై కేట్స్ అని ఉంటుంది, KATES అని. సో ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ, ఇక్కడ ఉండే అమ్మ పేరు క్యాటీ ఫెర్నాండెస్, వాళ్ళ హస్బెండ్ పేరు అయితే మర్చిపోతున్నా. ఇలా అంతా ఉంటుంది. ఇప్పుడు రెనోవేషన్ నడుస్తుంది. సో లాస్ట్ టైం వచ్చా, క్రేజీ ఫుడ్ చేసి పెట్టారు. అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీలింగే వచ్చింది నాకు. వాళ్ళ పిల్లలు వచ్చి నాతో ఆడుకోవటం, మేము డైలీ కూర్చొని తింటాం, అసలు ఏదో రిలేటివ్స్ ఇంటికి వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి. అంత బాగా చూసుకున్నారు. 1 week ఉన్నా, అందుకనే మళ్ళీ వచ్చా. ఇక్కడ ఫుడ్ ఏమైనా తినిపిస్తారేమో అని. మన ఫ్రెండ్ మంచి గోవన్ ఫుడ్ తిందామన్నాడంటే ఒకసారి వచ్చి హలో హాయ్ చెప్పి మాట్లాడి వెళ్దామని చెప్పి వచ్చాను. ఇంతగా సో ఇందులో మీరు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, నేను చాలా ప్లేసెస్ అయితే కవర్ చేశాను. కొన్ని అయితే ఓన్లీ ఎక్స్క్లూజివ్ బిస్కెట్స్ అండ్ డెజర్ట్స్ అండ్ ఈ ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని ఓన్లీ పేస్ట్రీస్ ఇలా ఉన్నాయి. అలాంటి ప్లేసెస్కి వెళ్ళాను. రచ్చలు వేపించేశారు. ప్రైస్ కూడా అలానే ఉంది. ఇక్కడైతే కెఫే కషిష్ అని ఇక్కడ నేను ఆగాను. ఇక్కడైతే చాలా క్రేజీ మనకి పరాటాలు కానీ, నార్త్ ఇండియన్ ఫుడ్స్ కానీ, రోటీలు కానీ అట్లాంటి ఫుడ్స్ కావాలంటే మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇంకా అలాగే కొంచెం ముందుకెళ్తే చెప్తాను కదా బర్ష్ హోటల్ అని, అది కూడా బాగుంటుంది. అక్కడ కూడా ఫుడ్ ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడికి వచ్చాను, కౌ కార్నర్ అని, ఇక్కడికి ఒకటి వచ్చాను. దాని తర్వాత ఇంకోటి కూడా ఒకటి ఉంటుంది. బైక్స్ అన్నీ పార్క్ చేసి ఉంటాయి. చాలా ఫ్యాన్సీ ఉన్నట్టుంది ప్లేస్ అని చెప్పి ఆగా. యాక్చువల్లీ చాలా బాగుంది లోపలికి వెళ్ళి కూర్చుంటే. బ్రో ఆగే బీచ్ है ना? कितना दूर है वो? राइट 1-2 किलोमीटर होगा ना बस? अच्छा ठीक है, थैंक यू. दोनों का आएगा. हाय बोल दीजिए एक बार. थैंक यू, बाय. రోడ్స్ అయితే చూసారుగా ఎంత క్రేజీ అనిపిస్తున్నాయో. అది వర్షం ఎఫెక్ట్. చిన్న డాక్ లాగా అనమాట. సో ఇదేమో ఫిషింగ్స్, బ్యాక్ వాటర్ టైప్. కొంచెం ఆ రూట్ పట్టుకొని పోతే ఇంకా గోకర్ణ, మురుదేశ్వర్, మ్యాంగ్లూర్ హైవే అది బేసిక్గా. సో ఇదంతా ఫిషర్మెన్స్ చిన్న డాక్ లాగా. ఇక్కడ నుంచి తోసుకొని వెళ్ళిపోయి డైరెక్ట్ వెళ్ళిపోవడానికి. మీకు ఒక చిన్న థింగ్ అయితే చూపిస్తాను. దీనికి ఉందో లేదో. నార్మల్గా పెద్ద బోట్స్ ఉంటే వాటన్నిటికీ ఇక్కడ చిన్న కళ్ళు లాగా వేస్తారనమాట అటు ఇటు. సో అవి చూసి తీసుకెళ్తున్నాయి అన్నట్టు.
సో బేసిక్గా ఇప్పుడైతే మేము కాఫీ తాగుదామని అయితే ఆగాము. ఇద్దరెవరో చిన్నపిల్లలు కలిసారు, చాలా హ్యాపీ ఎక్సైటెడ్ ఉండే. ఈ బీచ్ అంతా అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి, ఒకటి రెండు ఓపెన్ ఉన్నాయి అంతే. ఇప్పుడు రూమ్స్ కావాలంటే మనకి ఇక్కడ ఏసీ రూమ్స్ 2500కి ఇచ్చేస్తామన్నారు. అదే మీరు సీజన్లో వస్తే 4000కి తక్కువ దొరకదన్నారు. ఇప్పుడే మాట్లాడాన్ని, కాసేపు కూర్చున్నాం, కాఫీ తాగాం, చిల్ కొట్టాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మరీ ఇంత డెన్స్ గ్రీనరీ లేదు. గ్రీనరీ ఉంది, డెఫినెట్గా ఉంది గ్రీనరీ, కానీ ఇంత డెన్స్ లేదు. ఈ వర్షాల వల్ల బాగా మొత్తం ఆకులు గీకులన్నీ గట్టిగా పెరిగినట్టున్నాయి. మొత్తం రోడ్డు మీద కూడా వచ్చి కవర్ అయిపోయేలాగా. లాస్ట్ టైం కూడా వచ్చి కవర్ అయ్యాయి, కానీ మరి ఈ లెవెల్లో నీట్గా కప్పేసుకున్నట్టు అవ్వలేదు. अभी हम हैं साउथ गोवा में. अभी हम मस्त वाला ऑथेंटिक साउथ गोवन खाना खाने के लिए आए. यहाँ पे इनके पास मस्त खाना है. मैं तो अभी पनीर पराठा खा रहा हूँ, मेरा दोस्त ट्राई कर रहा है, उसको अच्छा लगा है. बाकी ये भाई आपको समझाएंगे, ये यहीं पे हैं, ये पूरा मतलब देखभाल करते हैं, आपको पूरा का पूरा समझाएंगे. सो प्लीज़ भाई आप अपने शब्दों में समझाइए. मेरा नाम अमन कुमार है. पालुलियम कानकुना पालुलियम से ये रेस्टोरेंट है. सुमाया गोन ऑथेंटिक क्विजिन, जैसे नाम से ही रखा है वैसे ही है. सब कुछ फ्रेश सी फूड वगैरह और ये सब आप ट्राई कर सकते हैं यहाँ पे आके. प्रॉन्स, कलामारी, स्क्विड, चना, किंगफिश, मैकरल, ठीक है. रावा फ्राई, मसाला फ्राई है. और ये रिचाडो कड़ी में आप लोग टेस्ट कर सकते हैं. और ये साकुती है, बिंदालो है, कैप्रियल है, ठीक है. जब भी आप इधर आएंगे, थाली है हमारे पास प्रॉपर गोन ऑथेंटिक, जैसे मतलब ट्राई किया हमने बनाने का, तो आप लोग ट्राई कर सकते हैं जब भी कभी पालोलियम आते हैं तो. जी धन्यवाद. तो भाई मेरा 2-3 क्वेश्चन है. जैसे आपने बोला हमारे पास ऑथेंटिक खाना मिलता है गोवन का, तो आप ही लोग वो मच्छी पकड़ के लाते हैं कि जो मच्छीकार जाते हैं उनसे आप लेके? हाँ, मैं उनसे लेके आप यहाँ पे बनाते हो? जी. तो वो जो आप बनाते हैं उसके साथ मतलब राइस के साथ भी खा सकते हैं और रोटी के साथ भी खा सकते हैं, मतलब अपना डेसिशन, अपना प्रेफरेंस के साथ. जी. अच्छा. तो मतलब इनमें मतलब आपने बोला चिकन के साथ हो जाएगा, प्रॉन्स के साथ हो जाएगा, जो भी फिश चाहिए उनके साथ हो जाएगा. और मतलब इनमें कितने वेराइटीज़ है भाई गोवन फूड आप जो खिलाते हो, जो करी से कितने वेराइटीज़ है आपके पास? वेराइटी ये करीज में कितने वेराइटीज़ होंगे अपने पास? अच्छा, करी में एक है गोन करी, जो कोकोनट से रनिंग थोड़ा करी है. फिर और ये है साकुती है, उससे थोड़ा थिक होता है. कैप्रियल है, वो अलग ही है, उसमें कोकोनट यूज ही नहीं होता है. ठीक है. वो होता है मिंट और पुदीना वगैरह से उसका ग्रेवी बनता है. उसके अलावा बिंदालो है, वो मिर्ची से बनता है उसका करी, वो उसका टेंगी और स्पाइसी टेस्ट होता है. अच्छा. तो ऐसे करी है हमारे पास. देख रहे हो दोस्तों, तो ऐसा है
जो भी है गोवन का ऑथेंटिक फूड मैं पूरा जगह घूमा हूँ यहाँ पे, आपको भी दिखाया था पहले वीडियो में। हर जगह पे आपको फैंसी फूड जो भी पास्ता ये वो ये सब तो हर जगह मिलता ही है, हम तो खाए हैं, पर जहाँ पे आए हैं वो चीज़ ट्राई करने के लिए ये एक बहुत अच्छा जगह है। हेल्दी फूड है, मैंने ट्राई किया, बहुत ऑथेंटिक और हेल्थ को भी कॉन्शियस में रख के उसके हिसाब से बनाते हैं। तो देख लीजिए, ये जगह बहुत अच्छा है। मैं आपको डिटेल्स डिस्क्रिप्शन में डाल दूँगा, मैप पिन डाल दूँगा और आके देख लीजिए, ठीक है। ఇప్పుడే చూసారు కదా అథెంటిక్ సౌత్ గోవన్ ఫుడ్ తిని మనోడైతే బాగానే ఉందన్నాడు. ఇప్పుడైతే వెనక్కి అలా వెళ్తున్నాము. ఇదిగో మార్కెట్ అయితే ఫుల్ స్వింగ్లో ఉంది. ఇక్కడ పర్లేదు, బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నాయంటే మీలో మీరు చాలా చాలా చీప్లో తీసేసుకోవచ్చు. చాలా అంటే చాలా చీప్లో. లాస్ట్ టైం నేను చాలా చీప్లో కొన్నాను. నేను కొన్ని ఇలా ఇల్లు వేసుకున్నారు కదా షార్ట్స్ లాగా, టీ షర్ట్స్ కానీ ఏమన్నా కొంచెం మంచి వైబ్రెన్స్ ఉన్నవి అట్లాంటివి ఏదన్నా. సో ఇది ఇక్కడ మార్కెట్ ఇందాక అక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ బీచ్ దగ్గర. బీచ్ వరకు ఇలానే ఉంటాయి అన్నమాట మనకి ఏవో ఒక స్టోర్స్ తినడానికి అవి ఇవి. సో ఇక్కడ మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ లెఫ్ట్ తిరిగే దగ్గర ఇక్కడ అక్కడ ఎప్పుడు కాప్స్ ఉంటారు అప్పుడప్పుడు. అదైతే ఒకటి ఉంది. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి లేరు, కానీ ఈవినింగ్ టైం అయితే మంచి రష్ ఉండే టైంలో ఇక్కడ ఉంటారు. సో ఇప్పుడైతే ఇక్కడ ఫుట్బాల్ ఆడేస్తున్నారు క్రేజీగా, అదనమాట సిచ్యువేషన్. సో బేసిక్గా లిట్ ఉండి క్రేజీ ఉందండి ఈ నైట్ టైమ్. అందరు ఎవరికి నచ్చేట వాళ్ళు, కొంతమంది ఫ్రిస్బీ ఆడుతున్నారు, కొంతమంది ఇక్కడ ఫుట్బాల్, వెనక అక్కడ గోల్ పోస్టే చేసుకొని నెక్స్ట్ లెవెల్ ఉంది సెటప్ అయితే. క్రేజీ ఉంది కదా చూడ్డానికి, ఎక్కడ చూసినా లైట్లు. ఇదండి పరిస్థితి. ఇదేమో పొలేలం, అక్కడ ఆ చివర అక్కడ కనిపిస్తుంది అది పట్నం బీచ్, ఆ పక్కన అది కూడా పట్నం బీచ్. ఇక్కడ మనకు కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇది నిన్న చెప్పిన సిల్వర్ స్టార్ రెస్టారెంట్ విచ్ ఇస్ ఓపెన్ అంటిల్ 4 or 5 in the morning. అర్రే ఆ సెటప్పే వేరే లెవెల్లో ఉంది. వీళ్ళు వేరే లెవెల్, వీళ్ళకైతే నిజంగా సెల్యూట్ కొట్టాలి. మంచిగా ఫుట్బాల్ ఆడుతున్నారు, క్రేజీ ఉందండి. ఎవరు జెర్సీలు వాళ్ళు, ఎవరు ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు బీచ్ అని వేసారు పాపం. ఇప్పటిదాకా బయట కూర్చున్నాం అనుకున్నాం. హాయ్ బ్రదర్. పాపం ఇప్పటిదాకా క్రేజీ సెటప్ వేశారండి ఇక్కడ. ये जो तेरी